సోలోకి వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు అఖిల్. వన్ మ్యాన్ షో పెర్ఫార్మెన్స్ సూపర్. అండ్ తమ్మన్ మాత్రం మ్యూజిక్ హైలైట్ చేశాడు, చాలా బాగుంది సినిమా. ఓవరాల్ చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం వేరే లెవెల్. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ సినిమా, చాలా బాగుంది సినిమా. సింప్లీ బ్లాక్ బస్టర్ అన్న సినిమా. అయ్యగారి నెంబర్ 1. ఎక్సలెంట్ అండి, చాలా బాగా తీశాడు. ఎక్సలెంట్ గా నటించాడు. సినిమాలో యాక్టింగ్ పడి చింపేశాడు అఖిల్. ఫస్ట్ టైం 100% హిట్ సినిమా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? యాక్టింగ్ అండి, యాక్టింగ్ బాగా చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఏం చేస్తారు? సాంగ్స్ కూడా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. హిట్ సినిమా అన్న, ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా చూడాలి. భార్యాభర్తలు ఖచ్చితంగా విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాగే సెంటిమెంటల్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. అసలు ఇక్కడ నీళ్ళు కూడా ఆరలేదు, ఫుల్ ఏడిపించేశారండి. చాలా బాగుంది సినిమా మాత్రం. ఫ్యామిలీ అందరు ఖచ్చితంగా చూడాలి. అందరికి అయ్యగారు నంబర్ 1 హిట్ కొట్టేశాడు, తిరుగులేదు. అభిమానులకి అందరు జై అఖిల్ అన్నా, హిట్ కొట్టేసావన్నా. సక్సెస్ మీట్ రెడీ చేసుకో. సూపర్ అన్నా. ఎలా మూవీ? చాలా రోజుల తర్వాత అనమాట అఖిల్ మాస్ అనమాట, చాలా బాగా చూపించారు అనమాట. లవ్ పరంగా అయితే మాత్రం చాలా చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగున్నది. పాటలు కూడా వినొచ్చు అనమాట, బాగా అంటే బాగా. లవ్ స్టోరీ టైప్ లోనే అనమాట. లవర్స్ గట్ట వస్తే బాగా ఆర్ట్ఫుల్ గా ఫీల్ అవుతారు. మాస్ ఎలిమెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయన్నమాట. లాస్ట్ లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది, నిజంగా అది చాలా కొంచెం బాగుంది. నా వరకు అయితే మాత్రం పర్వాలేదు, గట్టిగా అఖిల్ అన్నకి చెప్పుకోవచ్చు. చెప్పండి. సినిమా బాగుంది. అఖిల్ మంచి కంబ్యాక్ ఇచ్చాడని అనుకోవచ్చు. బాగుంది, నాకైతే నచ్చింది సినిమా. అయ్యగారే నెంబర్ 1 అని చెప్పొచ్చు. చెప్పు, ఎలా ఉంది మూవీ? డిసప్పాయింటింగ్ ఏమంత ఎందుకు ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం యావరేజ్ కానీ వర్కౌట్ నచ్చలే నీకు? అనుకున్నాం కానీ అంతేం లేదు. ఎందుకు ఏం నచ్చలే? రొటీన్ అదే కమర్షియల్ టెంప్లెట్, రొటీన్ స్టోరీ. కొత్తగా ఏం అనిపించలేదు. ట్రీట్మెంట్ కూడా కొత్తగా ఏం లేదు. డిసప్పాయింటింగ్ అంతే. వాళ్ళు ఏదో అయిపోయారు అంతే. ఏం లేదా? ఫ్యామిలీ అయితే మొత్తం అందరూ చూడొచ్చు. అఖిల్ బాబు నట విశ్వరూపం కంబ్యాక్ అయితే గుడ్ ఫిల్మ్. ఎక్సలెంట్ డైరెక్షన్ బీజిఎం ఎక్సలెంట్. పిల్లలు కూడా చాలా అద్భుతంగా చేశారు. సినిమా మటుకు సూపర్ డూపర్. ఇనండి ఫ్యామిలీ రిటర్న్. నాగవంశి గారు ఈ రోజు కాలర్ ఎత్తుకొని నాగార్జున గారికి గిఫ్ట్ ఇస్తున్నారు, అది మాత్రం పక్కా. ఈ రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ లో నా రిక్వెస్ట్, నాగవంశి గారిని టెన్నింగ్ షర్ట్ వేసుకొని కాలర్ ఎగరేసే రోజు వచ్చింది. థ్యాంక్ యూ. 1000 కోట్లు కొడతానంటావా? ఎక్సలెంట్ ఉంది మూవీ. చాలా సినిమాల తర్వాత మళ్ళీ సినిమా కొట్టాడు ఈసారి. అయ్యగారు నెంబర్ 1 అంటే నెంబర్ 1 అని చెప్పగానే మంచి సినిమా కొట్టాడు. బాగుంది సినిమా, బాగుంది, స్టోరీ బాగుంది. సినిమా హిట్ అంటారు. హిట్ కంబ్యాక్ అంటారా అఖిల్ కి మూవీ? కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. ఓకే, బాగుంది, యాక్టింగ్ బాగుంది, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. ఓకే. ఇప్పుడు ఎరిగేస్తారు కదా చవన్ బాబా. మూవీ సినిమా మరీ బ్లాక్ బస్టర్ అన్నాం కానీ సినిమా చాలా బాగుంది. ఒక్కసారి థియేటర్ కు చూడొచ్చు, లెంజిన్ యాక్టింగ్ కోసం చూడొచ్చు. ఓకే. లవ్ స్టోరీ నిజంగానే లవ్ స్టోరీ ఎలా అనిపించింది? లవ్ స్టోరీ మీద ఉంది సినిమా అంతా. హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. ఓకే. ఎట్లుంది లినిన్ మూవీ? బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు మనోడు. అవునా, కొట్టేశాడంటావా? ఇంటికి తీసుకోని అవసరం లేదు మనోనికి. బ్లాక్ బస్టర్ మూవీ. ఎట్లుంది యాక్టింగ్? ఎట్లుంది యాక్టింగ్ చెప్పకూడదు ఇంకా. యాక్టింగ్ అవునా? క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ 2 సాంగ్స్ హైలైట్. సాంగ్స్ హైలైట్. ఎడిటింగ్ సూపర్ చేసిండు. మ్యూజిక్ హైలైట్. తమన్నా సూపర్ హిట్ కొట్టిండు మనోడు. అంతేనా? అది కర్నూలు నుంచి ఇక్కడ వచ్చిన సినిమా చూడండి. కర్నూలు ఇంకొచ్చి సినిమా అయ్యగారు నెంబర్ 1 అంటావా? అయ్యగారు నెంబర్ 1. ఓకే. హైలైట్స్ అంటే ఏం చెప్తావు? హైలైట్స్ భారతీయ యాక్షన్. అఖిల్ అక్కినేని సెకండ్ హాఫ్ మంచి పర్ఫార్మెన్స్ చేసినాడు. మంచి ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంది. సిచ్యువేషన్ సాంగ్స్, సిచ్యువేషన్ కామెడీ. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్స్ బ్రహ్మాండం చేసింది. బ్రహ్మాండం సూపర్ వచ్చింది యాక్షన్స్. చాలా బాగుంది సినిమా. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ బాగా చేసింది, చాలా బాగా చేసింది హీరోయిన్ కూడా. సునీలు ఎవరి పాత్ర వాళ్ళకి న్యాయం చేసుకున్నారు.
శివాజీ. శివాజీ, బ్రహ్మాజీ ఉమ్. అందరు న్యాయం చేసుకున్నారు. ఈ కొత్త హీరో ఎవరో కానీ పేరు సినిమాలో తెలియదు కానీ బాగా చేసినాడు ఆ అబ్బాయి.